హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రాంకీస్. మైదాతో కాకుండా ఈజీగా గోధుమ పిండితో ఫ్రాంకీస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ ఫ్రాంకీస్ ఒకటి తిన్నా ఈజీగా కడుపు నిండిపోతుంది అన్నమాట. సో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే నైట్ టైం ఇటువంటి ట్రై చేయండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ చపాతీ కాకుండా రొటీన్గా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. సో ఈజీగా ఫ్రాంకీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం వేయించుకోండి బాగా. తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా ఈ విధంగానే కట్ చేసుకుని వేసుకొని హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక టొమాటో కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కూడా ఒకసేపు వేయించుకొని హై ఫ్లేమ్లో. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత కూరగాయలన్నీ ఈ విధంగా మగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్న బీన్స్ కాయలు వేసుకోవాలి. అవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఏం వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ లాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటేబుల్స్ యూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉంచుకోండి. తర్వాత ఉడకబెట్టి స్మాష్ చేసేసిన పొటాటోస్ ఒక 4 వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. మనం ముందు వెజిటేబుల్స్ మసాలా అంతా పట్టే విధంగా పొటాటోస్కి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ చాట్ మసాలా, వెనిగర్ 1 స్పూన్ ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెంసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చపాతీ పిండి అయితే నార్మల్ చపాతీలు ఎలా కలుపుకుంటారో అలాగే కలిపేసుకొని చపాతీ అనేది చేసేసుకోండి. ఈ విధంగా చపాతీ చేసేసుకొని ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ కాల్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో చపాతీలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇదైతే మయోనైజ్ అండి. ఇది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. వెజ్ మయోనైజ్, ఇది ఎగ్ యూస్ చేయలేదు. ఇది చూసి ట్రై చేయండి. లేదంటే షాప్లో మయోనైజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అందులో 1 స్పూన్ టొమాటో సాస్ కలుపుకొని చపాతీ పైన ఇలాగా అప్లై చేసేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఈ విధంగా పెట్టుకోండి. పైన నేను ఇంకా ఆనియన్ ఇంకా కుకుంబర్ వేసాను. ఇలాగ వెజిటేబుల్స్ వేసుకొని కింద ఫోల్డ్ చేయండి. ఫస్ట్ కింద ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం సేపు నొక్కి పెడితే ఉండిపోతుంది అన్నమాట. తర్వాత పెనం మీద మళ్ళీ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అటు ఇటు ఫ్రై చేసేసుకోవడమే. మీకు ఎన్ని ఫ్రాంకీస్ కావాలంటే అన్నీ ఈ విధంగా అటు ఇటు కొంచెం కాల్చుకొని తీసేసుకుంటే ఫ్రాంకీస్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఫ్రాంకీస్ చూసారా ఎంత బాగున్నాయో. ఈజీగా మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకోండి, హెల్తీగా ఉంటాయి. సో వెజ్జెస్ కూడా ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఈజీగా కడుపు నిండిపోతుంది. సో చూసాక ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.